ఒక పేద రైతు పొలంలో తవ్వుతుండగా తన గొడ్డలికి ఏదో గట్టిగా తగిలింది. రాయి అయి ఉండొచ్చని అనుకొని మళ్ళీ తవ్వాడు. ఆ గుంతలో నుంచి ఒక మెరుస్తూ కనిపించింది. ఆ గుంతలో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి వచ్చింది. ఆమె శరీరం మొత్తం వజ్రాలతో మెరుస్తూ ఉంది. రైతు భయపడ్డాడు. కానీ అమ్మాయి మెల్లగా అంటుంది, భయపడకు, నేను ఒక మంచి మనసున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది. రైతు తనని ఇంటికి తీసుకెళ్తాడు. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు పెద్ద పెద్ద కోటీశ్వరులు వచ్చి ఆ అమ్మాయిని మాకు అమ్మమని కోరుతారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని అంటారు. కానీ రైతు మాత్రం అమ్మనని గట్టిగా చెప్తాడు. వారు చాలా డబ్బులు పోసారు. కానీ ఆ డబ్బు నేల మీద పడగానే గాలిలో కలిసిపోతుంది. అప్పుడు అమ్మాయి అంటుంది, దురాశతో నన్ను పొందలేరు అని అంటుంది. అప్పుడు వాళ్ళు కోపంతో వారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఇద్దరు దొంగలు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లాలి అనుకుంటారు. అప్పుడు ఆ అమ్మాయి నుంచి బంగారు వెలుగు వచ్చింది. దొంగలు రాళ్ళగా మారిపోయారు. అప్పుడు రైతు వచ్చి వాళ్ళని క్షమించమని కోరుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్నావు, అందుకే నీతో ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు ఆమె మెల్లగా భూమిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రైతు లేచేసరికి రైతు పొలంలో వజ్రాలతో నిండిపోతుంది. కానీ రైతు నవ్వుతూ అంటాడు, నాకు వజ్రాలు అవసరం లేదు, మంచు మనసే నా సంపద అని చెప్తాడు. రైతు కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.